దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 73 అధ్యాయము 26 వాక్యము. నా శరీరము నా హృదయము క్షీణించిపోయిను, దేవుడి నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును శాశ్వతమునై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఈ వాక్యం చూస్తే, మై మైండ్ అండ్ మై బాడీ మే గ్రో వీక్ బట్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, హీఈస్ ఆల్ ఐ ఎవర్ నీడ్. చూసారండి, ఎంత మంచి వాక్యం. ఈ భూలోకంలో జీవిస్తున్నంత సేపునండి మన శరీరం కానీ మన హృదయం కానీ ఒక్కోసారి క్షీణించిపోతూ ఉంటాయండి. వయసు పెరిగే కొలిది మన శరీరం అంతా క్షీణించిపోతూ ఉంటుంది. మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా క్షీణించిపోతూ ఉంటాయి. కానీ అటువంటి టైంలో కూడా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అంటున్నాడు. ఈ కీర్తన 73వ కీర్తన చూస్తే ఆసాపు రాశాడు ఈ కీర్తన. నిజమేనండి, మన జీవితంలో మనకు శరీరం క్షీణించిపోయినా, మన హృదయపు ఆలోచనలు కూడా క్షీణించిపోయినా, దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అనుకుంటే ఎంత బాగుంటుందండి. మై మైండ్ అండ్ మై బాడీ మే గ్రో వీక్ బట్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సమ్ టైమ్స్ రియల్లీ అవర్ మైండ్ అండ్ అవర్ బాడీ మే గ్రో వీక్. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ ఆల్వేస్ think that God is our strength. Yes, correct. Really, it's correct. Really, when our days are passing day by day, when our days are passing, we should always feel that God is our strength. అంతేకాక అక్కడ ఇంకో వాక్యం ఉందంటే, ఆయన నాకు శాశ్వతమై ఉన్నాడు, హీఈస్ ఆల్ ఐ ఎవర్ నీడ్. చూసారండి, ఎంత మీరు ఈ వాక్యాన్ని గుర్తించుకొని ఇంకా ధైర్యం వస్తుంది. మీ హృదయాల్లోకి ధైర్యం కావాలంటే, మీ హృదయంలో నెమ్మది కావాలంటే ఈ వాక్యాన్ని 4-5 సార్లు గుర్తుంచుకోండి. నా శరీరం కానీ నా హృదయం కానీ క్షీణించిపోయినను దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మై మైండ్ అండ్ మై బాడీ మే గ్రో వీక్ బట్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆయన నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆయన నాకు స్వాస్థ్యమై ఉన్నాడు. ఐ ఎవర్ నీడ్ గాడ్. ఐ ఎవర్ నీడ్ గాడ్. ఎవర్, నాట్ నెవర్, ఎవర్ నీడ్ గాడ్. చూసారండి, ఎప్పుడు కూడా ఇది మైండ్లో పెట్టుకోండి. వయసు పెరిగే కొద్ది మన కష్టాలు కానీ బాధలు కానీ వస్తున్నప్పుడు దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు అనుకోండి, దేవుడు నాకు తోడే ఉన్నాడు అనుకోండి. మళ్ళా చదువుతున్నాను ఈ వాక్యాన్ని, మీరు కూడా ధ్యానించండి. చాలా మంచి వాక్యం. మళ్ళా దాన్ని మీ ఉదయకాలం ఈ వాక్యం 4-5 సార్లు చదవండి. 73వ కీర్తన 26వ వాక్యం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నాకు నా హృదయమునకు ఆశ్రయమును శాశ్వతమునై ఉన్నాడు. మై మైండ్ అండ్ మై బాడీ మే గ్రో వీక్ బట్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, హీఈస్ ఆల్ ఐ ఎవర్ నీడ్. చూసారండి, ఎప్పుడు కూడా మీ హృదయాల్లో మీరు గుర్తుంచుకోండి అండి. మీ శరీరం క్షీణించిపోయినా, మీ మైండ్, మీ తలంపు, మీ హృదయం క్షీణించిపోయినా, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు అనుకోండి. ఆయన నాకు స్వాస్థ్యమై ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవర్ ఐ నీడ్. ఎప్పుడు కూడా మనకు దేవుడు తోడే ఉంటాడు. ఒక్కోసారి మన తలంపులు మారిపోతూ ఉంటాయి. అటువంటి టైంలో కూడా దేవుడు నాకు తోడే ఉన్నాడు, దేవుడు నాకు ఆశ్రయమే ఉన్నాడు అని ఈ వాక్యాలు గుర్తించుకుంటే ఇంకా ధైర్యం వస్తుందండి. ఇంకా ధైర్యం వస్తుంది. కొంతమంది శరీరం క్షీణించిపోయినప్పుడు, వాళ్ళు బలహీనం అయిపోయినప్పుడు దేవుడికి దూరం అయిపోతూ ఉంటారండి. ఈ లోకంలో కలిసిపోతూ ఉంటారండి. అది కాదండి. మనం ఒకే ఒక్కసారి మనిషి పుడతాడండి, ఒకే ఒక్కసారి చనిపోతాడు, మళ్ళీ ఇంకొక జీవితం లేదు. ఈ ఒక్కసారి ఇచ్చిన ఈ జీవితంలో గమ్యం వరకు, మనం రీచ్ అయ్యే గమ్యం వరకు దేవుడితో మనం కలిసి జీవిద్దాం. దేవుడితోనే మనం కలిసి బతుకుతాం. మధ్యలో దారి తప్పిపోయి ఆ మార్గం ఈ మార్గం వెళ్ళిపోతే చివరికి ఏది ఉండదండి. ఎప్పుడు కూడా గుర్తించుకోండి, నా హృదయము నా శరీరము క్షీణించిపోయిన, దేవుడు నాకు తోడే ఉన్నాడు. మై మైండ్ అండ్ మై బాడీ మే గ్రో వీక్ బట్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అనుకోండి. ఆయన నాకు స్వాస్థ్యమై ఉన్నాడు. గాడ్ ఎవర్ ఐ నీడ్. గాడ్ ఎవర్ ఐ నీడ్. ఈ వాక్యాన్ని గుర్తించుకోండి. మీ హృదయాలు ఎంత ఆనందపడతాయో మీకే తెలియదు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.